అదే సచివాలయంలో పరిపాలన 5 సంవత్సరాలు సాగించారు కదా, అదే రాజధానిలో మీరు ఇల్లు కట్టుకుని ఉన్నామన్నారు కదా, మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అంటే మీకు ఎప్పుడు మెలకు వస్తే నిద్రలేసి ఆ రోజు మీరు యూటర్న్ తీసుకుంటారా? అంటే యూటర్న్ తీసుకుంటే మేము చూస్తూ ఉండాలనా? అది నేను అడుగుతున్నా. 1, 2 జిందాల్ మీరే తీసుకొచ్చారు, మీరే చేసేసారు అని సంకలు గుద్దుకుంటా ఉన్నటువంటి మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? జిందాల్కి నీళ్లు ఇచ్చినాము, భూమి ఇచ్చినాము అంటే 5 సంవత్సరాలు పట్టిందా నీళ్ళు ఇచ్చేదానికి, భూమి ఇచ్చేదానికి? అంటే మాకు మాత్రం 2 సంవత్సరాలు సరిపోతే 2 సంవత్సరాలు అయితే మేము మాత్రం కంపెనీలు కట్టాలి. 2 అంశాలు ఏంటంటే 2023లో శంకుస్థాపన చేశారు. మీరే మాట్లాడండి. ఆయన శంకుస్థాపన చేసింది 2023లో. చేసిన తర్వాత దానికి ధన్యవాదాలు చెప్తూ నిన్న జిందాల్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ క్రెడిట్ ని అట్రిబ్యూట్ చేశాడు. ఆయన పాపం మీరు ఎన్ని నిందలు వేసినా కూడా ఆయన అవన్నీ దులిపేసుకుని వచ్చేసి మళ్ళీ మీకు కోఆపరేట్ చేస్తున్నాడు. జిందాల్ మీద మీ హయాంలో జరిగిన నిందలు, ఆరోపణలు, అభియోగాలు ఆయన మీద మోపినవన్నీ మనకు తెలుసు. కాదంబరి ఆంజనేయ, రాణా, ఆయన ఇంకొక ఐపీఎస్ విశాల్ గున్ని, ఈ ఎపిసోడ్ మొత్తం మనకి తెలుసు. ఇవాళ జిందాల్ మరి ఏమన్నా పవిత్ర గంగాజలంతో శుద్ధి చేసి ఆయన మారిపోయాడా? పవిత్రం అయిపోయాడు జిందాల్? మీరే కదా అభియోగాలు మోపింది, అభియోగాలు మోపింది మీరేనా కాదా? 10 లక్షల కోట్ల పెట్టుబడులు దేశం మొత్తం మీద పెట్టారని చెప్తున్నది మీరేనా కాదా? ఇప్పుడు బిజినెస్ ఆరోపణలు ఆరోపించారు అంటే ఆరోపణలు వచ్చినాయనేసి బిజినెస్ చేయరా? మరి రిలయన్స్ మా తండ్రి గారిని రిలయన్స్ చంపేసినారని చెప్పింది వీళ్ళే కదా. మరి రిలయన్స్ వాళ్ళు తీసుకొచ్చి ఎందుకు ప్రశ్న సమాధానం ప్రశ్నకి ప్రశ్న సమాధానం వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తే వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే మీరు చేసింది కరెక్ట్ అయిపోతా? మేము తీసుకొచ్చి రాజ్యసభ ఇవ్వలేదు. మేము బిజినెస్ అతను పెట్టుబడి పెట్టేదానికి వచ్చాడు అంటే నిందితుడిగా ఉండేవాడు పెట్టుబడి పెట్టేదానికి ఒప్పుకోరా? పనికిరారా? నిందితుడిగా ఉంటే పెట్టుబడి పెట్టడానికి నా రాష్ట్రానికి పెట్టుబడి పెట్టేదానికి వచ్చినప్పుడు నిందితుడు కానీ ఎవరున్నా కానీ పెట్టే పెట్టుబడి దానికి మేము ఒప్పుకున్నాం. 1 పెద్ద పెద్ద కేసుల్లో నిందితులు ఎవరన్నా వచ్చి పెట్టుబడులు పెడతామంటే ఒప్పుకుంటారా సార్? అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్పడానికి కోసం మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈ రోజు చెప్తాను, దానికి కూడా చెప్తాను. ఈ రోజు రాయలసీమను దిశ మార్చింది తెలుగుదేశం పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చూసుకోండి, కియా కంపెనీ ఎవరు తీసుకొచ్చారో దాన్ని కూడా క్రెడిట్ స్టోరీ వీళ్ళు చేశారు. మేము కానీ కియా కంపెనీ ఎవరు తీసుకొచ్చారు, హోండా కంపెనీ ఎవరు తీసుకొచ్చారు, ఎన్ఫీల్డ్ కంపెనీ ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ తీసుకొచ్చింది మేము కాదా? మీరు కూడా తీసుకొచ్చారు. అసలు శ్రీ సిటీ ఎవరు తెచ్చారు? రావడానికి కారణం ఏంటి? శ్రీ సిటీ కంపెనీ తీసుకొచ్చారు.